వచ్చి చదువుకున్నాను. అర్థమవుతుంది అన్నమాట. దానియేలు గ్రంథము నాకే ఇంతవరకు ఎప్పుడు ఇలా రాలేదే, ఫస్ట్ టైం. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును మీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. దేవుని స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేనంటే మీకు అర్థమైనట్టు, అనలేదంటే నా మాట అర్థం కావట్లా. ఇక్కడ వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెబుతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బెల్షాజర్ అనే రాజు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు గురించి కొన్ని వింటున్నాడు ఆయన. అయ్యా, నిన్ను గురించి నేను కొన్ని విన్నాను. కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం. వాడండి పనికి మాన్నాడు, వాడండి నిద్రపోతాడు, వాడండి తిండిపోతాడు, వాడండి తల్లిదండ్రులు లెక్క చేయడండి. పిల్లల గురించి కొన్ని వింటూ ఉంటాం మనం. ఈ రాత్రి వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నేను విన్నాను. మన పిల్లలు ఏముంటున్నాయి? మన పిల్లల గురించి ఏమి వింటున్నారు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? వివేకం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? భక్తి ఉందా? ఒకసారి ఆలోచించాలి. దానియేలు గురించి రాజు వింటున్నాడు. రాజు దగ్గరికి పోయింది దానియేలు గురించి. మన పిల్లల గురించి చెబితే వాడ ఒట్టి నిద్రపోతాడండి, వాడండి పనికి మాలాడండి. ఆ పిల్లడు ఒక భక్తి జీవితంలో పెరిగాడు కాబట్టి ఆయన గురించి రాజు వింటున్నాడు. ఇతడు వివేకం కలిగిన వాడు. ఉందా మన పిల్లలకి వివేకం? జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉన్నవాళ్ళు ఇతరులని బాధ పెట్టరు, గుర్తుంచుకోవాలి. అన్నందాక మంచి మాట చెప్పాడు. జ్ఞానం వీరెవరో తెలియదు, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియలేని వాళ్ళు. తెలియదు కాబట్టి యేసు ప్రభువుని బాధ పెట్టారు. తెలియని వాళ్ళే ఇతరులను బాధ పెడతారు, తెలిసిన వాళ్ళు బాధ పెట్టరు. జ్ఞానం లేని వాళ్ళు ఇతరులను బాధ పెడతారు, జ్ఞానం లేని వాళ్ళు ఇతరులను బాధ పెడతారు. బుద్ధి ఉందంటే ఆయనకి ఏముందంట? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, దేవతల ఆత్మ ఉంది. రాజు అంటున్నాడు ఈ మాట. ఇంకో మాట 11వ వచనం అదే అధ్యాయంలో 11వ వచనం రాణి అంటుంది చూడండి. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అది అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. నీ తండ్రి కాలంలో దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడే. తెలుగు స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దానియేలు గురించి వింటున్నారప్పా, ఎంత మంచి జ్ఞానం గలుడండి. నిజంగా అతను ఒక బానిసగా చెరపట్టబడ్డాడు బబులోను దేశంలో. ఆ దేశంలో భక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి స్థలాల్లో దానియేలు గురించి నీ రాజ్యంలో ఒకడున్నాడయ్యా, దైవ జ్ఞానం కలిగిన వాడు. ఉందా మనకు దైవ జ్ఞానం? స్టెప్పులు ఏమంటే ఏమేస్తారు? సినిమా జ్ఞానం ఉంది మనకి, టీవీ జ్ఞానం ఉంది మనకి, లోక జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానము వెర్రితనం అని బైబిల్ చెబుతుంది. కనుక పిల్లలకి దైవ జ్ఞానం ఎట్టొచ్చింది? ఎట్టొచ్చిందండి? టీవీ ముందు కూర్చుంటే దైవ జ్ఞానం వచ్చిందా? రోడ్లు అప్పుడు కూర్చుంటే దైవ జ్ఞానం వచ్చిందా? ఎట్టొచ్చింది? ఏట్లో పోయి కూర్చుంటే వచ్చిందా? ఎక్కడ కూర్చుంటే వచ్చింది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కూర్చోవాలి. చిన్న వయసు నుంచే మంచి భక్తి కలిగిన జీవితంలో ఎదిగాడు దానియేలు. అందుకనే అతని గురించి మామూలు ఇళ్ళలో కాదండి, రాజభవనంలో అతని గురించి వినపడుతుంది. చప్పలు పడుతుంది గట్టిగా. దైవ జ్ఞానంలో మన పిల్లలను పెంచితే రాజభవనంలో ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళ గురించి వినపడుతుంది. ఈరోజు అది లేదు. లోకంలో అన్ని స్థలాల్లో పెంచుతా ఉన్నాం మనం. దైవ జ్ఞానంలో పెంచాలి. దానియేలు అలా పెరిగాడు కాబట్టి నేను విన్నానయ్యా అంటున్నాడు రాజు. నేను విన్నాను నీ గురించి. ఈరోజు నీ పిల్లల గురించి ఏమంటున్నారు? ఒకసారి ఆలోచించుకుందామడా? నా పిల్లోడు మంచి జ్ఞానం గలడు, తెలియగలడు, తల్లికి లోబడుతాడు, తండ్రికి లోబడుతాడు,
దేవుడంటే భయము అనే మాటలు వింటున్నామా? పెద్దలంటే గౌరవం వింటున్నామా? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన ఉన్నాడు యోసేపు గురించి. ఆదికాండము 41వ అధ్యాయం 15వ వచనము. అక్కడ కూడా రాజు ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాను. నేను ముగించేస్తాను, ఇంకో మాట చెప్పే. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఫరో రాజు అంటున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 15వ వచనం చదువుదాండా. ఫరో యోసేపుతో నేనొక కలగంటినే, దాని భావమును తెలుపగల వారెవరు లేరు. నీవు కలను వినియల్లా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటునని అతనితో చెప్పాను. యేసేపు గురించి విన్నాడు, దైవ జ్ఞానం కలిగినవాడు యేసేపు. నువ్వు కలల భావం చెప్పగలవని నేను విన్నానయ్యా. కలల భావం 38వ వచనం చదువుతాం. అదే అధ్యాయంలో 38వ వచనంలో మళ్ళీ అదే ఫరో అంటున్నాడు, ఆయన అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము. ఎంత మాట అండి! ఫరో దేశపు రాజు అన్నాడు, ఇతని వలె దేవుని జ్ఞానము ఆత్మ కలిగిన వాడు ఉంటున్న మనలో. దేవుని డీజే ఆత్మ ఎట్టు ఊగుతున్నారు పిల్లలు, డాన్సులు, డీజే ఆత్మలు ఉన్నాయి మనలో. చిన్న టీవీ పెడితే, చిన్న సౌండ్లు పెడితే ఎగురుతూ ఉంటారు, ఈ ఊగుతుంటారు. మేము తెలుగులో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఎన్ని చుట్టూ హిందూ టెంపుల్సే. సౌండ్ చేయకుండా ఊగుతుంటారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఈరోజు పిల్లలు ఎక్కడ ఊగుతున్నారు, ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మ మన పిల్లల్లో ఉంటుందా? వింటున్నారా వాడి గురించి? ఒకసారి ఆలోచించండి, మన పిల్లల్ని ఎలా పెంచాలి? యోసేపుని చిన్నప్పటి నుంచి దైవ భయములో ఎదిగాడు ఆయన. దానియేలు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఎదిగాడు, వాక్యం చదివాడు ఆయన. దేవుడు అంటే భయము, ప్రార్థనా జీవితం అన్నీ ఉన్నాయి. అందుకనే అతని గురించి అక్కడ ఏమి వింటున్నారట? రాజులు అంటున్నారు, రాణిలు అంటున్నారు. ఇంకో కుటుంబం ఉంది, ఆ కుటుంబం చెప్పి నేను ముగించేస్తా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనములో అక్కడ తండ్రి తన కొడుకుని పిలిచి అంటున్నాడయ్యా, మీరు చేసిన చెడు పనులన్నీ నాకు వినబడ్డాయి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములన్నీ నాకు వినబడినవి. ఏం చేస్తున్నారు? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు వినబడుతున్నాయి. ఏంది మా అబ్బాయి చేస్తుందా, మా అమ్మాయి చేస్తుందా? లోకం అంతటే తగలబడిందిలే అమ్మ. లోకం అంతటే ఏంది? మా అబ్బాయి ఒక్కడే పాత్రలు రావట్లేదా? మా అబ్బాయి ఒక్కడే అరుల మీద కూర్చున్నా, నీకు మిగతా వాళ్ళు కనపడరు అయ్యగారికి? దేవుని బిడ్డలారా గమనించండి, ఏమింటున్నాం మనం పిల్లల గురించి? గొప్ప దైవజనుడు అన్నాడు, నీవు చేసిన చెడ్డ కార్యములన్నీ నాకు వినబడ్డాయి. కొంతమంది తల్లిదండ్రులకి వినబడ్డా కానీ వినబడినట్టే ఉంటారు, చెవిటోళ్ళు అవుతారు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి చెవిటోళ్ళు అయిపోతారు. మరి పక్కన వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పెద్ద చెవులు వస్తాయి. చూడండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక చెవులు అవుతాయి అంట, బయట వాళ్ళకి చెప్పినప్పుడు ఏనుగు చెవులు అవుతాయి అంట కొంతమంది. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, వినబడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేర్పిస్తున్నావు వాడికి ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి, నేర్పించాలి మనం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు దానియేలులాగా నా పిల్లవాడి గురించి వినబడాలని అనుకుంటున్నారు? మీరు దానియేలులాగా నా కొడుకు గురించి బయట వినబడాలనుకున్న వాళ్ళు ఏంది? ఒకలేదులేనా? ఏంది మీకు లేదా? ఆసక్తి లేదా? వాళ్ళు అవుతారైంది, రోడ్ల పక్కన తిరిగి అడ్డు తిరిగి చేతులు పైగా దానియేలులాగా నా కొడుకు గురించి ఇక్కడ కాదు, ఉన్నతమైన స్థానాల్లో వినపడాలి. చాలా మంది చేతులు లెక్కట్లా, ఇష్టం లేదు వాళ్ళకి. దేవుడు ఇష్టం లేని వాళ్ళందరినీ మీరు ఆ విధంగానే దీవించును కాక. సాకుడు అంటే ఒక మాట అంటే ఆవిడ ఇందాకన్నా ఏమన్నాడు అన్న, సావుకుడు ఒక మాట అంటే నెరవేరుతాను. మీకు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? దేవుడికి ఎట్ట ఇష్టం ఉంటుంది? నా కొడుకు దానియేలులాగా ఉండాలి, నా కొడుకు యోసేపులాగా దైవికమైన జ్ఞానం కలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడిని పేరు పినిపడాలి. లేదా నీరు
వీరు చేస్తున్న చెడ్డ కార్యము నేను వినబడిందయ్యా. గద్దించలే తెలుసా? ఏలి గద్దించకపోయేసరికి ఒకే రోజు కొడుకులు చచ్చారు, ఒకే రోజు ఏలి చచ్చిపోయిందండి. అవన్నీ చూపించడానికి సమయం. కనుక మన పిల్లల గురించి ఏసేపులాగా వినబడాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మన పిల్లల గురించి దానియేలులాగా వినబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటి కృపను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. అమ్మ, ఈ లోపల పిల్లలు రమ్మా, కనీసం కేక్ కటింగ్